నమస్తే ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మన ఛానల్లో ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో వీడియో చేశాను. వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మన సబ్స్క్రైబర్ చాలా మంది మన వీడియో చూసి ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఈ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అనే ప్రొడక్ట్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు జనాలకి. సో బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు 5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్, 5 లక్షల వరకు లోన్ అనేది ఇస్తామని చెప్తున్నారు. సో జస్ట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే 5 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది, ఒక బ్యాంక్ లోన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, నాట్ ఏ స్మాల్ మ్యాటర్. యాక్చువల్ గా బ్యాంక్స్ అనేటివి అందరికి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయవు. బ్యాంక్స్ ప్రొవైడ్ చేయవు కాబట్టి చాలా మంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వేరే వేరే లోన్ యాప్స్ లో లోన్ అనేది తీసుకుంటారు. బట్ అవి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండవు. సో ఇలాంటి మోడల్, ఈ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ లోన్ ప్రొవైడ్ చేసినట్టు మీకు బ్యాంకే లోన్ ఇచ్చింది అనుకోండి, సో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు. అంటే మేము బ్యాంక్ లో లోన్ తీసుకున్నామని చెప్పేసి మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. సో ఒక మంచి కాన్సెప్ట్ తో వీళ్ళు ముందుకు వచ్చారు. ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు వేరే ఏ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇది ఒక మంచి బెనిఫిట్. సో ఫైనల్ గా ఈ వీడియోలో నేను ఈ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ లో ఈ 5 లక్షల లోన్ ని ఎలా తీసుకోవాలి, ఆ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ నేను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ లైవ్ ప్రాసెస్ అనేది చూపిస్తా. సో ఎవరైతే ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి, మీకు లోన్ అనేది రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మీరు లోన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంకా ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళు దాని గురించి తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్తున్నాను కదా. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇండి జీరో బ్యాలెన్స్ అకౌంట్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి డైరెక్ట్గా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ తెలుసుకోవాలన్నా, ఆ అకౌంట్ ద్వారా మీకు కంప్లీట్ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్ ఎలా యూజ్ అవుతుంది, మన క్యాష్ బ్యాక్స్ ఉంటాయా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే నేను సెపరేట్ వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు అకౌంట్ ఓపెనింగ్ అయితే చేసుకోండి. కంపల్సరీ మీకు యూజ్ అవుద్ది. సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మీకు పర్సనల్ లోన్స్ అనేది అవసరం పడ్డప్పుడు ఈ ఇండి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మీకు 5 లక్ష లోన్ లిమిట్ అనేది యాక్టివేట్ చేసింది అనుకోండి, సో అప్పుడు మీరు ఇన్స్టాంట్గా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మీరు అక్కడ నుంచి అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా. కాబట్టి మీకు ఫ్యూచర్లో అయినా యూజ్ అవుద్ది. జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంటే కాబట్టి మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, సో జస్ట్ మీ మొబైల్లో ఇండి యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా, మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఇవన్నీ చూపిస్తాయి. సో దాని కింద మీకు క్రెడిట్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో క్రెడిట్ లైన్ పైన క్లిక్ చేయండి. కొంతమందికి ఏం జరుగుతుంది అంటే, యాప్ ఓపెన్ చేయగానే పైన ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అనేది వస్తుంది. మీకు ఇంత లోన్ లిమిట్ అనేది ఎలిజిబుల్ అయ్యారు, యాక్టివేట్ చేసుకోండి అని పైన నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఎవరి సిబిల్ స్కోర్ అయితే బెటర్గా ఉంటుందో వాళ్ళకైతే వస్తుంది. సో రాని వాళ్ళు జస్ట్ ఇక్కడ క్రెడిట్ లైన్ అని ఉంది కదా, క్రెడిట్ లైన్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్ లో మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అడుగుద్ది. ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. మీ ఓటీపీ వస్తుంది మొబైల్కి, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ ద్వారా, మీ ఆధార్ కార్డ్ ద్వారా మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మీకు 5 లక్షల లోపు మీరు ఎంత ఆఫర్ ఎలిజిబుల్ అయితే అంత ఆఫర్ని అయితే, అంత లోన్ లిమిట్ని అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు అక్కడ ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు ఎంతైతే లోన్ లిమిట్ వస్తుందో ఆ లోన్ లిమిట్ అనేది అక్కడ చూపిస్తుంది. సో అది చూసుకోండి. తర్వాత కింద మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. యూజ్ లేటర్ అని ఉంటుంది, టేక్ మనీ నౌ అని ఉంటుంది. యూజ్ లేటర్ అంటే జస్ట్ మీకు లోన్ లిమిట్ ఎంత వస్తుందో చెక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు యూజ్ లేటర్ పైన క్లిక్ చేస్తే తర్వాత మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం పడ్డప్పుడు మీరు ఇందులో నుంచి డైరెక్ట్గా లోన్ అనేది తీసుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడే అవసరం ఉంటుంది, మాకు ఎలిజిబిలిటీ వచ్చింది కదా, మాకు ఎలాగో డబ్బులు అవసరం ఉన్నది తీసుకుంటా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో జస్ట్ ఇక్కడ టేక్ మనీ నౌ అని ఉందా, సెకండ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు మనీ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 3 lakhs లోపు మీకు ఎంత లోన్ అనేది అవసరం ఉంటుందో అంత తీసుకోవచ్చు. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. కొన్ని లోన్ యాప్స్లో ఏంటంటే 2 lakhs లోన్ వచ్చింది అనుకోండి లిమిట్, మీరు 2 lakhs తీసుకోవాలి, 50,000 అవసరం ఉన్నాయి నాకు అని అంటే వాళ్ళు ఇవ్వరు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 3 lakhs లోన్ లిమిట్ వచ్చింది కదా, మీకు జస్ట్ 20,000 అవసరం ఉన్నా కానీ 20,000 ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు దానికి ఈఎంఐ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దాని ఈఎంఐ రన్ అవుతుంది. మీకు మళ్ళీ ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు అయిన తర్వాత మీకు ఇంకొక 50,000 అవసరం పడ్డాయి అనుకోండి, మళ్ళీ మీరు ఆ 50,000ని కూడా మళ్ళీ లోన్ పెట్టుకోవచ్చు. దానికి సెపరేట్గా ఈఎంఐ దానికి స్టార్ట్ అవుతుంది. దేని ఈఎంఐ దానికి సెపరేట్గా ఉంటుంది. ఎంత డబ్బులు అవసరం పడితే అన్నిసార్లు లోన్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇందులో నుంచి.
నుంచి మీ లిమిట్ 3 lakhs వచ్చింది అనుకోండి, 3 lakhs లోపు మీరు ఎన్నిసార్లు అయినా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది ఇందులో ఒక బెస్ట్ ఆప్షన్, ఎలాంటి లిమిట్ అయితే లేదు. సో మీకు కావాల్సినంత అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద చూజ్ యువర్ ఈఎంఐ ప్లాన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈఎంఐ ప్లాన్స్ వస్తాయి. ఎన్ని మంత్స్ పెట్టుకుంటారు ఈఎంఐ అని చెప్పేసి 3 months, 6 months, 9 months, 12 months ఇట్లా ఉంటాయి. సో అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు మెన్షన్ చేయని ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికీ ఇక్కడ చూపిస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉండదు. సో అవన్నీ చూసుకొని మీకు లాస్ట్ వరకు మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది, మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది, అదంతా చూసుకొని మీరు మీకు కావాల్సిన మీకు కన్వీనియంట్గా ఉండే ప్లాన్ సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మరొకసారి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ జరుగుద్ది. సో ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఇదే అకౌంట్లోకి మీకు డబ్బులు అనేది డిపాజిట్ అవుతాయి. సో ఈ విధంగా ఈజీగా మీరు లోన్ లిమిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇండి నుండి. సో ఇక్కడ మీకు లోన్ అకౌంట్ నంబరు, అవైలబుల్ లిమిట్, ఎంత లోన్ తీసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు డాష్ బోర్డ్లో కనబడతాయి. సో ఈ విధంగా మీరు ఇండిలో నుంచి పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు. ఈ లోన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మీకు బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది లోన్ కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేదు. బట్ మీరు ఆన్ టైంలో పేమెంట్ కట్టాలి. సో బ్యాంక్ ఇచ్చింది కదా అని చెప్పేసి కట్టకుండా ఉంటే మాత్రం వాళ్ళు లీగల్ యాక్షన్స్ అయితే తీసుకుంటారు. కాబట్టి మీకు లోన్ అవసరానికి ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీరు ఆన్ టైంలో మంత్లీ ఈఎంఐ పేమెంట్స్ అయితే చేసేయండి. అండ్ అట్లాగే ఈ లోన్ లిమిట్ అనేది మొత్తానికి సిబిల్ స్కోర్ లేని వాళ్ళు ఉంటారు కదా, జీరో సిబిల్ స్కోర్ ఉన్నవారు, లేకపోతే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ టైంకు కట్టకుండా అట్లాగే పెట్టిన వాళ్ళు, సో వాళ్ళకు ఈ లోన్ లిమిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ ఇప్పటి వరకు మీ సిబిల్ స్కోర్లో ఓవర్ డ్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఈ లోన్ రీపేమెంట్ చేస్తారనే నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు మీకు లోన్ లిమిట్ అనేది ఇవ్వకపోవచ్చు. సో మాకు లోన్ లిమిట్ రాలేదు అని చెప్పి కింద కమెంట్ చేసే ముందు మీ మిస్టేక్ ఏమన్నా ఉందో ఒకసారి చూసుకొని కింద కమెంట్ అయితే చేయండి. లోన్ లిమిట్ వచ్చిన వాళ్ళు మీకు లోన్ లిమిట్ ఎంత వచ్చింది అని చెప్పి కూడా కింద కమెంట్ చేయండి. సో దట్ మాకు కూడా ఐడియా వస్తుంది ఎంతమందికి ఎంత లోన్ లిమిట్ అనేది వచ్చింది అని చెప్పేసి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మీరు ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.